వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే గ్రూప్ డీలో జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ కంపెనీ సక్సెస్ఫుల్లీ లాంచ్ విక్రమ్ 1, ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్లీ డెవలప్ ఆర్బిటల్ క్లాస్ రాకెట్ ఇన్ జూలై 2026? జూలై 2026లో భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ కక్షా తరగతి రాకెట్ విక్రమ్ 1ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ సంస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, స్కైరూట్ ఏరోస్పేస్. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్ జూలై 2026 విచ్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు పాస్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026? జూలై 2026లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026ను ఆమోదించిన భారతదేశంలోని మొదటి రాష్ట్రం ఏది? క్వశ్చన్ నెంబర్ 3. Who has been appointed as the part-time chairman of HDFC Bank in July 2026? జూలై 2026లో HDFC బ్యాంక్ పార్ట్ టైం చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, రాజీవ్ కుమార్. క్వశ్చన్ నెంబర్ 4. ఇండియా రీసెంట్లీ సైన్ ఏ లాంగ్ టర్మ్ సివిల్ యురేనియం సప్లై అగ్రిమెంట్ టు ఫ్యూల్ ఇస్ న్యూక్లియర్ పవర్ ఎక్స్పాన్షన్ విత్ విచ్ కంట్రీ? భారతదేశం ఇటీవల తన అణుశక్తి విస్తరణకు ఇంధనాన్ని అందించడానికి ఏ దేశంతో దీర్ఘకాలిక పౌరవ యురేనియం సరఫరా ఒప్పందంపై సంతకం చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఆస్ట్రేలియా. క్వశ్చన్ నెంబర్ 5. ఇన్ జూలై 2026 ద డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI granted the first market authorization to which vaccine for dengue prevention? జూలై 2026లో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI డెంగ్యూ నివారణకు ఏ వ్యాక్సిన్కు మొదటి మార్కెట్ అనుమతిని మంజూరు చేసింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, క్యూడెంగా. క్వశ్చన్ నెంబర్ 6. ఇన్ జూలై 2026 యూనియన్ మినిస్టర్ అమిత్ షా introduced an amendment bill to place with national symbol under the same legal protection as the national anthem. జూలై 2026లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ జాతీయ చిహ్నాన్ని జాతీయ గీతంతో సమానమైన చట్టపరమైన రక్షణలో ఉంచడానికి సవరణ బిల్లును ప్రవేశపెట్టారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, వందే మాతరం. Question number 7. Which deep tech startup incubated at IIT Madras unveiled E200X, India's first full-scale prototype of an electric air taxi? ఐఐటి మద్రాస్లో ఇంక్యుబేట్ చేయబడిన ఏ డీప్ టెక్ స్టార్టప్ భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ పూర్తి నమూనా E200Xను ఆవిష్కరించింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, ది ఈప్లేన్ కంపెనీ. క్వశ్చన్ నెంబర్ 8. హూ విల్ సర్వ్ యాజ్ ఇండియాస్ ఫ్లాగ్ అండ్ బ్యాటన్ బ్యారర్స్ అట్ ద కామన్వెల్త్ గేమ్స్ 2026? కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారతదేశ జెండా మరియు బాటన్ బేరర్లుగా ఎవరు వ్యవహరిస్తారు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, మీరాబాయ్ చాను అండ్ లవ్లీనా బోర్గోహైన్. Question number 9. On July 20, 2026, India formally joined as the 123 member of which global pact to curb harmful subsidies and protect global marine stocks? జూలై 20, 2026న హానికరమైన రాయితీలను అరికట్టడానికి మరియు ప్రపంచ సముద్ర నిల్వలను రక్షించడానికి భారతదేశం అధికారంగా ఏ ప్రపంచ ఒప్పందంలో 123వ సభ్యురాలుగా చేరింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, WTO మత్స్య రాయితీల ఒప్పందం. క్వశ్చన్ నెంబర్ 10. పాచిచెలస్ రవిచంద్రన్ విచ్ వాస్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఆన్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా బిలాంగ్స్ టు విచ్ స్పెసీస్? ఇటీవల భారతదేశ పశ్చిమ తీరంలో కనుగొనబడిన పాచిచెలస్ రవిచంద్రన్ ఏ జాతికి చెందినది?
ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పింగాణి పీత. క్వశ్చన్ నెంబర్ 11. ద బెల్వా మీనాపూర్ లింక్ ఛానల్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ డిజైన్ టు డైవర్ట్ సర్ప్లస్ మోన్సూన్ ఫ్లడ్ వాటర్స్ ఈస్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఋతుపవనాల అదనపు వరద నీటిని మళ్లించడానికి రూపొందించబడిన బెల్వా మీనాపూర్ లింక్ ఛానల్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బీహార్. క్వశ్చన్ నెంబర్ 12. అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF అండ్ మేజర్ గ్లోబల్ రిపోర్ట్స్ ద గ్లోబల్ ఎకనామీ ఈజ్ ప్రాజెక్టెడ్ టు గ్రో బై వాట్ పర్సెంట్ ఇన్ 2026? అంతర్జాతీయ ద్రవ్య నిధి IMF మరియు ప్రధాన అంతర్జాతీయ నివేదికల ప్రకారం 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి చెందుతుందని అంచనా వేయబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 3%. క్వశ్చన్ నెంబర్ 13. హూ ఈస్ ద కరెంట్ చైర్మన్ ఆఫ్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి డాక్టర్ వి నారాయణ్. క్వశ్చన్ నెంబర్ 14. ద జననీ డిజిటల్ ప్లాట్ఫామ్ విచ్ వాస్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈస్ అసోసియేటెడ్ విత్ సెక్టర్? ఇటీవల వార్తల్లో నిలిచిన జననీ డిజిటల్ ప్లాట్ఫారము ఏ రంగానికి సంబంధించినది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మాతా శిశు సంరక్షణ ఆరోగ్య రంగం. క్వశ్చన్ నెంబర్ 15. విచ్ రైల్వే స్టేషన్ వాస్ రీసెంట్లీ అవార్డెడ్ ద బెస్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ద హైయెస్ట్ ప్లాటినం రేటింగ్ బై ద IGBC ఇన్ 2026? 2026లో IGBC ద్వారా అత్యున్నత ప్లాటినం రేటింగ్తో బెస్ట్ గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ పొందిన రైల్వే స్టేషన్ ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి విజయవాడ రైల్వే స్టేషన్. క్వశ్చన్ నెంబర్ 16. నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్నెస్ డే 2026 వాస్ అబ్జర్వ్డ్ అక్రాస్ ద నేషన్ ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేస్? జాతీయ మానవ అక్రమ రవాణా అవగాహన దినోత్సవం 2026 దేశవ్యాప్తంగా క్రింది ఏ తేదీన నిర్వహించబడింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి జనవరి 11. క్వశ్చన్ నెంబర్ 17. విచ్ కంట్రీ హోల్డ్స్ ద అఫీషియల్ ప్రెసిడెన్సీ అండ్ ఈ షెడ్యూల్ టు హోస్ట్ ద 21st యాన్యువల్ సమిట్ ఇన్ డిసెంబర్ 2026? ఏ దేశం అధికార అధ్యక్ష పదవిని కలిగి ఉంది మరియు డిసెంబర్ 2026లో 21వ వార్షిక G20 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సౌత్ ఆఫ్రికా. క్వశ్చన్ నెంబర్ 18. ద కళా సంస్కృతి వికాస్ యోజన ఈస్ అన్ అంబ్రిలా స్కీమ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ యూనియన్ మినిస్టర్? కళా సంస్కృతి వికాస్ యోజన అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడుతున్న ఒక సమగ్ర పథకం? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. క్వశ్చన్ నెంబర్ 19. ఇండియన్ రైల్వే సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ టెస్టింగ్ ఫర్ ద అప్గ్రేడెడ్ వర్షన్ ఆఫ్ ఇట్స్ ఇండిజినస్ యాంటీ కొలిషన్ సిస్టమ్ ఇన్ మిడ్ 2026. వాట్ ఈస్ దిస్ సిస్టమ్ కాల్? భారతీయ రైల్వేలు 2026 మధ్యలో ఉన్న స్వదేశీ యాంటీ కొలిజన్ సిస్టమ్ యొక్క అప్గ్రేడ్ వర్షన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ వ్యవస్థ పేరు ఏమిటి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కవచ్ 4.0. క్వశ్చన్ నెంబర్ 20. ఇన్ జూలై 2026 విచ్ ప్రామినెంట్ హిస్టారికల్ ఆర్టిఫాక్ట్ వాస్ ఆఫీషియలీ రిటర్న్ టు ఇండియా బై ద నెదర్లాండ్స్? జూలై 2026లో నెదర్లాండ్స్ అధికారంగా ఏ ప్రముఖ చారిత్రాత్మక కళాఖండాన్ని భారతదేశానికి తిరిగి ఇచ్చింది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి చోళుల కాలం నాటి లైడెన్ రాగి పలకలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్కి తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.